పెయిన్ మేనేజ్మెంట్లో ఎస్పెషల్లీ మన హరిత వెల్నెస్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి బ్యాక్ పెయిన్కి. సో దాని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. బ్యాక్ పెయిన్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన హరిత వెల్నెస్లో? బ్యాక్ పెయిన్ అనేది ముందు మనం ఆలోచిస్తేనండి, ఇవాళ ఉన్న జీవన విధానంలో ఇప్పుడు ఎక్కువ శాతము ట్రావెలింగ్ చేసే విధానంలో ఉంటారు. అలాగే చాలామంది ఎక్కువ నిలబడి పనిచేసే విధానంలో ఉంటారు. చాలామంది కూర్చొని పనిచేసే విధానంలో ఉంటారు. వీళ్ళల్లో అందరిలో కూడాను నడువు నొప్పి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నడువు నొప్పి ఏ ఇంటెన్సిటీలో ఉంది? ఓన్లీ మస్కులోస్కెలిటల్ లెవెల్లోనే ఉందా, లేదా డిస్క్కి వెన్నుపూసకు మధ్య ఒత్తిడి పెరిగి డిస్కులు అరిగిపోవటం వల్ల వస్తుందా, లేకపోతే అరిగిపోయిన డిస్కులు కానీ అరిగిపోయిన వెన్నుపూసలు కానీ వచ్చి నరాన్ని గుచ్చుతుందా, ఈ గుచ్చటం వల్ల సియాటికా పైన డెవలప్ అవుతుందా, లేదు నడుము నొప్పి అంతా నడుము దగ్గర ఉన్న వెన్నుపూసలు కానీ స్ట్రక్చర్ ఆఫ్ ది డిస్కులు కానీ బాగుండి సియాటికా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందా? అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అలా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత నడుము నొప్పికి ముఖ్యమైన కారణం ఏంటనేది తెలుసుకున్న తర్వాత మనము దాన్ని ఈ హరిత వెల్నెస్లో మనం ఉన్న ఎక్స్పర్టైజ్ ఫిజియోథెరపీ, ఆక్యుపంచరు అండ్ మన న్యాచురోపతి హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ల ద్వారా, యోగా థెరపీ ద్వారా మనం కంప్లీట్గా వాటిని రిలీఫ్ ఇవ్వటమే కాకుండా మళ్ళీ తిరగబడకుండా అంటే రికరెన్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది.